అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో మకర రాశి వారికి తమ జీవిత భాగస్వామి వలన జరగబోయేది 100% ఇదే. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. అలాగే తమ జీవిత భాగస్వామి కారణంగా మకర రాశి వారి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. అయితే మకర రాశి వారిని చరరాశి అని, భూతత్వపు రాశి అని అంటూ ఉంటారు. అలాగే ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా కాలపురుషుని కర్మస్థానంగా ఉంటుంది. సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఈ రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనల కారణంగా అపారమైనటువంటి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి బంధుప్రీతి ఎక్కువ, స్నేహితుల మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంటారు. వీరి స్వభావం వీరిని ఈ విధంగా బలహీనుల్ని కూడా చేస్తుంది. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. మకర రాశి వారు అందర్నీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా కూడా వీరి పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ మకర రాశి వారికి సాత్విక స్వభావం, మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అధికంగా అభిమానం ఉంటుంది. సంతానం వీరి అభీష్టం ప్రకారం నడుచుకోకుండా వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధించడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత ఎక్కువగా దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో విధంగా డబ్బు సర్దుబాటయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించే వారిని, ముఖ్యంగా అభిమానించే వ్యక్తుల వర్గం వెంటే ఉంటారు. అలాగే ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి వలన అదృష్టం అనేది విపరీతంగా కలిసొస్తుంది. ఎందుకంటే వీరి జీవితంలో ఈ మకర రాశి వారు తమ జీవిత భాగస్వామికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కనుక ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి జీవితంలో ఎప్పుడూ అనుకోనంతగా ఈ 2 రోజుల్లో, అంటే రాబోయే 2 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఖచ్చితంగా మకర రాశి వారి జీవితంలో ఎప్పుడూ కూడా చూడనంతటువంటి ఆనందాన్ని చూస్తారు. వీరికి ఆధ్యాత్మిక ఆత్మచింతన కాలంగా కూడా ఈ రోజు కలిసొస్తుంది. మరో 2 రోజుల్లో ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి ఎంతో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు, పనిభారం ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీ జీవిత భాగస్వామి రావడం వల్ల, వారి యొక్క గడియలు అలాగే గ్రహాల కదలిక వల్ల మీ జీవితం మీద ఆ ప్రభావం ఎంతగానో పడుతుంది. అయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అలాగే మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని నింపేందుకు మీ భాగస్వామి నిరంతరం మీకు సపోర్ట్ చేస్తూ మీ కుటుంబంతో తన ఆనందాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానివ్వండి, మకర రాశి వారికి మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే మీ పై అధికారులతో మీరు ప్రశంసలు దక్కించుకుంటారు. మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందాన్ని పొందుకుంటారు. ఉద్యోగాన్ని మార్చడానికి కూడా ఇది మంచి సమయం. కాబట్టి మీరు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఉన్న ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటే అప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నించండి తప్ప సాధారణంగా మాత్రం ఇంటిని మార్చొద్దు, అలాగే ఉద్యోగాన్ని కూడా మార్చొద్దు. ఓపికగా ఉండండి. మంచి సమయం కోసం ఎదురు చూస్తే మంచిది. ఇక కొన్ని సందర్భాలలో మాత్రం మీ తోటి ఉద్యోగుల కారణంగా మీకు ఆఫీస్లో వ్యతిరేక ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక విషయానికి వస్తే కనుక మీ భాగస్వామి రాక కారణంగా, వారి యొక్క గ్రహస్థితుల కారణంగా మీ ఆదాయంలో విపరీతమైనటువంటి ఆర్థిక మద్దతు పెరుగుతుంది. అంతేకాదండి, ఆదాయంలో విపరీతమైన ఎదుగుదల కూడా ఉంటుంది. అలాగే పెట్టుబడులు, కొనుగోళ్లకు మంచి సమయం కాబట్టి మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే వ్యాపార విస్తరణకు కొత్తగా పర్చేసెస్ కూడా చేయొచ్చు. ఇక కొంత విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు అవసరానికి రాని వాటిని మాత్రం కొనుగోలు చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల వేరే వాళ్ల చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కారణంగా కొంత డబ్బును నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముందుగానే గ్రహించి మీరు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరీ ముఖ్యంగా మరో 2 రోజుల్లో మకర రాశి వారికి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఇది కూడా 100% మీ భాగస్వామి కారణంగానే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరుల వ్యక్తిగత సమస్యల్లో కలగజేసుకోవడం మాత్రం అస్సలు చేయకండి. అలాగే మీ భాగస్వామి చెప్పిన మాటను వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారు కేవలం మీ యొక్క మంచి కోసం మాత్రమే వారి ప్రయత్నం ఉంటుంది. అంతేకాదండి, వారి ఆలోచనలు కూడా ఎప్పుడు మీకు మంచి జరగాలని మాత్రమే ఉంటుంది. అలాగే మీ భాగస్వామి ఇక సపోర్ట్ కారణంగా, వారి యొక్క సహాయ సహకారాలు కారణంగా మీకు జీవితంలో ఎంతగానో కలిసొస్తుంది. ఇదైతే నేను ఎప్పటికీ కూడా మీకు చాలా ప్రధానంగా చెప్పవలసినటువంటి విషయంగా పరిగణించవచ్చండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సామాన్యంగానే ఉంటుంది. ఎటువంటి ప్రధానమైన సమస్యలు లేవు. కాకపోతే కాస్త మానసిక ఒత్తిడిని మాత్రం కలిగి ఉంటారు. దీనివల్ల కొంచెం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగానే ఉండండి. ఆహారం విషయంలో పూర్తిగా జాగ్రత్త తీసుకోండి. అంతేకాదు, ఇక వ్యాయామం లాంటివి కూడా చేస్తూ ఉండండి. ఇక వ్యాపారంలో చూసుకున్న వారికి అయితే ఖచ్చితంగా మకర రాశి వారికి చాలా మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో పెద్దగా మీకు కలిసి రాకపోయినా కూడా పురోభివృద్ధి ఉంటుంది ఈ సమయంలో. అది కూడా మీరు కష్టపడిన దానికి అని గుర్తుంచుకోండి. దాంతో పాటుగా మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలతో మీ వ్యాపారం చాలా బాగుంటుంది. వారి సపోర్టుతోనే మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు కూడా. కాకపోతే ఒక విషయం ఏంటంటే, శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ భాగస్వామి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఇదేనండి. అయితే వారితో మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా వారిని బాధ పెట్టొద్దు. వారిని గాని బాధ పెట్టి ఆ బాధలో గనక మీరు అట్లాగే వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఏది సర్ది చెప్పకుండా మీ జీవితం కొంచెం అల్లకల్లోలంగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మరో 2 రోజుల్లో చదువుపై ఆసక్తి లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులైతే కొంతకు కష్టకాలం ఉంటుంది. కానీ మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టండి మీ చదువు మీద. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో, మీరు అనుకున్న కోర్సుల్లో మీరు విజయం సాధించి తీరుతారంతే. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.